నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ఇక ఏటా డిఎస్సి నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మొన్న ఎన్నికల్లో ఏదైతే యువతకు వాగ్దానం ఇచ్చారో, నిరుద్యోగులకు ఆశ కల్పించారో ఆ వాగ్దానం నిలుపుకుంటూ 16,347 టీచర్ పోస్టులకి పరీక్షలు నిర్వహించి నిన్న ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన పరిస్థితి చూసాం. నాడైనా నేడైనా ఏ నాడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని మరోసారి నిరూపణ అయింది. గత పాలకుడు మెగా డిఎస్సి అని చెప్పి ఆర్పాటు ప్రచారాలు చేసుకుని తన కూలి మీడియాకి ప్రజల సొమ్ము ధారాళంగా ఖర్చు పెట్టి డిఎస్సి నిర్వహించకపోగా నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చిన వాగ్దానం నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా మెగా డిఎస్సి ప్రకటిస్తే ఆ డిఎస్సి నిర్వహించకుండా అడ్డుకునేందుకు సుమారుగా 100కు పైగా పిటిషన్లు వేసి కోర్టుల్లో నిలువరించే ప్రయత్నం చేసిన వాటన్నిటిని అధిగమించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పట్టుదలతో ఆయన మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు నియమించి వారికి నిన్న నియామక పత్రాలు అందజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా నారా లోకేష్ గారి కృషి అభినందనీయమంటూ జగన్మోహన్ రెడ్డి లాగా మాట ఇచ్చి మడమ తిప్పి పారిపోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేసిన నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేశారు. ఏదైతే ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని వాగ్దానం చేశారో దాన్ని నిరంతరం ఆయన చెబుతూనే ఆ 20 లక్షల ఉద్యోగాల కోసం ఎంత కష్టపడుతున్నాడో మనం చూస్తున్నాం. రాష్ట్రానికి తరలి వస్తున్న ఐటీ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, గ్రీన్ ఎనర్జీ ఇలా చెప్పుకుంటూ పోతే 15 మాసాల్లోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిన ఘనత నారా లోకేష్ గారిది. 9 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నారు. త్వరలోనే పరిశ్రమలన్నీ గ్రౌండ్ అవుతా ఉన్నాయి. ఆయన ఇచ్చిన మాటను ఆయనే అనునిత్యం గుర్తు చేసుకుంటూ ఆ యువతకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్న పట్టుదలతో నారా లోకేష్ గారు చేస్తున్న కృషి అమోఘం, అద్భుతం, అభినందనీయం. పేటీఎం గాళ్ళు ఎన్ని వంకర మాటలు, ఎన్ని కారు కోతలు కూసినా, ఎన్ని విష ప్రచారాలు చేయాలని చూసినా, ఎంత దుష్ప్రచారం చేసినా రాష్ట్రానికి తీసుకొస్తున్న పరిస్థితులను ఆపటం వాళ్ళ జేజమ్మ తరం కూడా కాదు. ఆ 20 లక్షల ఉద్యోగ నియామక పత్రాలు అందించేదాకా నారా లోకేష్ విశ్రమించడో అన్నది కూడా నగ్న సత్యం. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుప్పి గంతులేసినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటం జగన్ రెడ్డి వల్ల కాదు అన్నది స్పష్టం. ఇంకా రాష్ట్రంలో మిగిలి ఉన్న కొంతమంది, అతి తక్కువ మంది జగన్ రెడ్డి మాటలు విని మోసపోతూ ఆ అబద్ధపు ప్రచారం నమ్మేవాళ్ళు ఆ అతి కొద్ది మంది కూడా వాస్తవాలను గ్రహించి జగన్మోహన్ రెడ్డికి, ఆ దండుపళ్ళెం బ్యాచ్కి, ఆ పేటీఎం గాళ్ళకి బుద్ధి చెప్పాల సమయం ఆసనమైంది. తన నీలి కూలి మీడియాకి 100ల కోట్ల రూపాయలు దోచిపెట్టి ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో. కూటమి ప్రభుత్వం రాగానే ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ పోస్టులు, మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు అన్నీ కలిపి సుమారుగా 20,000కు పైనే ఇప్పుడు నియామకాలు చేస్తున్నారు. ఈ ప్రైవేటు పరంగా లక్షల ఉద్యోగాలు వచ్చి రాబోతున్నాయి. ఇది నాడు నేడు అంటే. నాడు నేడు అని గప్పాలు కొట్టుకుని జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకుని పారిపోతే, నాడు నేడు అంటూ నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని చేస్తున్న అభివృద్ధి, రాష్ట్ర యువతకి భవిష్యత్తు మీద వారి ఆశలు తీర్చే ప్రయత్నంలో భాగంగా ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నాం. శభాష్ నారా లోకేష్ గారు అంటూ నిన్న వేల మంది ఉపాధ్యాయులు నినదిస్తూ ఉంటే అక్కడ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి తల గోడ కేసు కొట్టుకుంటున్నట్లు వార్తలు. ఎవరు ఏంటనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలంటే ఆ కొద్ది శాతం మంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాటలను మోసపోయి నమ్ముతున్న ఆ కొద్ది మంది వాస్తవాలు తెలుసుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తు మీ భవిష్యత్తు కావాలా, లేదు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కోసం మీరు సమిధులు అవుతారా తెలుసుకోవాల్సింది ఆ కొద్ది మందే.